అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ గారిని హైదరాబాద్లో అక్టోబర్ 5 ఆదివారం రోజు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచాడ రాజేంద్రరావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నియమితులైన డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీలకు వారికి పూల బొకేలను అందజేసి శుభాకాంక్షలను, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీతో రాజేంద్రరావు గారు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కొత్త డీజీపీ సారథ్యంలో పోలీస్ శాఖ అత్యుత్తమైన సేవలందిస్తూ మరింతగా ప్రజాభిమానాన్ని చూరగొనాలని ఆకాంక్షిస్తున్నట్టుగా రాజేంద్రరావు గారు తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు డివిజన్లోని లబ్ధిదారులైన మియాపురం శంకరాచారి గారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మెతుకు కాంతయ్య గారు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమ సమర్పణ ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంకముతోట పద్మనగర్ కరీంనగర్. ధన్యవాదాలు. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.